హలో అండి. అందరికీ నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి టాపిక్ ఏమైనా వస్తే తప్పకుండా వీడియో అనేది చేస్తాను మన ఛానల్ ద్వారా అని చెప్పి చాలా సార్లు కూడా చెప్పాను. అనుకున్నట్లుగానే ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ లిస్ట్‌కి సంబంధించి అయితే సర్వేలైతే జరుగుతున్నాయండి. మీ ఏరియాలో సర్వే జరుగుతుందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇక్కడ పత్రికా ముఖంగా అయితే ఒక జిల్లాకి సంబంధించి సర్వే అయితే చేయాలని చెప్పి కలెక్టర్లయితే అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోందనమాట. ఈ నెల 22 అంటే ఈ రోజుటి నుంచి 30వ తేదీ వరకు ఈ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగిన అంటే వెంటనే కూడా పూర్తి చేయాలని చెప్పి ఈ మే నెల 2వ తేదీన లబ్ధిదారుల యొక్క వివరాలు గ్రామ పంచాయతీల్లో డిస్ప్లే చేయాలని చెప్పి కలెక్టర్లు ఆదేశాలైతే ఇస్తున్నారు అధికారులకు. వాళ్ళు ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉన్నారండి. సో మీ ఏరియాలో వెరిఫికేషన్ జరుగుతుందా లేదా అనేది ఒకసారి తెలియచేయండి. ఇక వివరాల్లో గనక వచ్చినట్లయితే ముఖ్యంగా ఈసారి వచ్చేటువంటి లిస్టులలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసులరెడ్డి గారు కూడా ఈ మధ్య తెలియజేశారనమాట. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు అనేటివి శాంక్షన్ అవ్వబోతున్నాయి ఈ సెకండ్ లిస్టులలో భాగంగా. అయితే వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు, ఏ అధికారి వచ్చి చేస్తారు అనేది చెప్తాను. అలానే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ₹1,00,000 బేస్మెంట్ లెవెల్ వరకు ఎవరైతే పూర్తి చేసుకుని ఉన్నారో వారికి అమౌంట్ అనేది పడుతుందండి. సో మీరు ఇంటి నిర్మాణాన్ని సక్రమంగా నిర్మించుకోకుండా ఉండినట్లయితే మీకు ఈ అమౌంట్ పడదని కూడా మనకు చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితులు ఏంటనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అనేటివి మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఈరోజు పత్రికాముఖంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే చూద్దాం. ఇక్కడ హనుమకొండ కలెక్టర్ అయితే అధికారులను ఆదేశించారండి. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ను పూర్తి చేయాలని ఆఫీసర్లను హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అయితే ఆదేశించారనమాట. మే 2న గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో అర్హుల జాబితా ప్రదర్శించాలని సూచించారనమాట. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క వెరిఫికేషన్ కమిటీ ఏ విధంగా ఉందంటే ప్రతి గ్రామానికి సంబంధించి మరియు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క వెరిఫికేషన్ చేసేటువంటి వాళ్ళు ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు అయితే ఉంటారనమాట. వీరి ఆధ్వర్యంలో అయితే గడువు తేదీ లోపల అంటే ఈ నెలాఖరు లోపలైతే ప్రతి గ్రామాన్ని, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి, ప్రతి మండలానికి సంబంధించి ఈ వెరిఫికేషన్ టీం అయితే లబ్ధిదారుల యొక్క అప్లికేషన్లు పరిశీలించి L1, L2, L3లుగా అయితే విభజించి సెకండ్ లిస్ట్లోకి అయితే చేర్చుతారనమాట. అయితే L1లో ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే L1లో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా వారికి ఇంటి స్థలం అయితే ఉంటుంది, ఇల్లు అయితే ఉండదన్నమాట. సో అటువంటి వారిని L1లోకి అయితే చేర్చుతారు. L2లో వచ్చేసి ఇల్లు, స్థలం 2 ఉండవన్నమాట వాళ్ళకి. సో గవర్నమెంట్ తరపున ఒక్కసారి కూడా లబ్ధి అనేది పొంది ఉండరనమాట. సో వీరికి సంబంధించి L2లో అయితే వీరి జాబితాను అయితే చేరుస్తారు. L3లో ఉండేటువంటి వాళ్ళకి ఇల్లు, స్థలం 2 ఉంటాయి. కాకపోతే అవి కూలిపోయేందుకు సిద్ధంగా ఉండడము ఇలా జరుగుతుందన్నమాట. అటువంటి వారిని L3లోకి అయితే చేరుస్తారు. వీరందరినీ కూడా L1, L2, L3లుగా విభజించినప్పటికీ ప్రభుత్వము ఇంటి నిర్మాణం కొరకు ₹5,00,000 అయితే ఇస్తుందండి. బేస్మెంట్ లెవెల్ వరకు అంటే మీకు లబ్ధిదారుల యొక్క లిస్టులోకి మీరు వచ్చినప్పుడు మీకు వచ్చేసి ఫస్ట్ పేమెంట్ కింద ₹1,00,000 అయితే విడుదలవుతుందన్నమాట ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి. ఇందులో భాగంగా బేస్మెంట్ లెవెల్ వరకు ₹1,00,000 అయితే వస్తుంది. సో రీసెంట్గా ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు కొన్ని గ్రామాలను అయితే సెలెక్ట్ చేసుకొని లబ్ధిదారులను వెరిఫికేషన్ అయితే చేయించి లబ్ధిదారులను సెలెక్ట్ చేశారు కదా. సో వారికి సంబంధించి ఇంటి నిర్మాణాలు అయితే చేపట్టిన వారందరికీ కూడా ఎవరైతే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసి ఉన్నారో వారికి ₹1,00,000 అయితే విడుదలవుతున్నట్లు సమాచారం కూడా అందించారండి. ఆ ₹1,00,000 కూడా కరెక్ట్గా మీకు పేమెంట్ అనేది చేరాలంటే మీరు తప్పనిసరిగా కొన్ని ప్రామాణికమైన కొలతలు అయితే పాటించాలని చెప్పి చెప్తున్నారు. వాటి గురించి మాట్లాడదాము. సో అయితే ఇక్కడ సెకండ్ లిస్ట్ అనేది మే 2వ తేదీన అధికారికంగా అన్ని వెబ్సైట్లలో మరియు ఈ యొక్క గ్రామ పంచాయతీల్లో అయితే విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుందని క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా 9 రోజుల టైం అయితే ఉందన్నమాట. నేను మీకు ఆ లిస్టులు వచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలనేది క్లియర్గా అయితే చెప్తాను. ఇకపోతే బేస్మెంట్ లెవెల్ వరకు ఇందిరమ్మ ఇండ్లు అనేటివి నిర్మించుకున్నటువంటి వాళ్ళు సో రూల్స్ మేరకే ఇండ్లను కట్టుకోవాలని చెప్తున్నారు అనమాట. ఇక్కడ చూడండి, సిద్దిపేట రూరల్కి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే అందించారు. ఇందిరమ్మ ఇండ్లను రూల్స్ మేరకు లబ్ధిదారులు నిర్మించుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయితే ఆదేశించారనమాట. సో 400 స్క్వేర్ ఫీట్ల
నుంచి 600 స్క్వేర్ ఫీట్ లోపు మాత్రమే ఇంటిని నిర్మించుకోవాలని, అంతకంటే ఎక్కువగా కట్టుకుంటే ఖర్చులు ఎక్కువ అవుతాయని పేర్కొన్నారు. సోమవారం పైలట్ గ్రామాలైనటువంటి వెంకటాపూర్లో ఇండ్ల నిర్మాణాల్లో ఆయన పరిశీలించారనమాట. అనంతరం లబ్ధిదారులతో సమావేశమై తగు సూచనలు, సలహాలైతే ఇచ్చారు. సిమెంటు, ఐరన్, ఇసుక, ఇటుకలుతో పాటు మేస్త్రి రేట్లు పెరిగాయాలని లబ్ధిదారులైతే తెలుపగా ఫ్రీగా ఇసుక పంపిణీ చేస్తామని తెలిపారనమాట. ధరల నియంత్రణకు సప్లయర్స్తో జిల్లా స్థాయిలో మీటింగ్ నిర్వహించి పెరగకుండా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు చెబుతామని కూడా ఇక్కడ చెప్తున్నారండి. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యంగా ఇసుక అనేది ఫ్రీగా అయితే రాబోతుందన్నమాట. ఈ యొక్క సెకండ్ లిస్ట్ అనేది ఏదైతే వస్తుందో ఈ సెకండ్ లిస్ట్లో వచ్చేటువంటి వాళ్ళకి ఉచితంగా ఇసుక వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వము ఉచిత ఇసుకను ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ నిర్మాణాలకు సంబంధించి. సో ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రస్తుతానికైతే ఈ సమాచారం అయితే ఉంది. ఇందులోని సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను ఫాలోఅప్ చేసి మీకు వీడియోస్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. సో ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లు చదువుతాను. ముఖ్యంగా గవర్నమెంట్ తరపున ఉన్నటువంటి ప్రతి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంటు పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసినటువంటి ఫస్ట్లో గ్రామాలు అయితే కొన్ని సెలెక్ట్ చేశారు కదా. సో అందులో పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ పేమెంట్ అనేది పడుతూ ఉందన్నమాట. ఇల్లు నిర్మిస్తేనే బిల్లులు అనేవి పడతాయని చెప్తున్నారండి. సో మంజూరైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డబ్బులను చెక్ చేసుకోవచ్చు. మీ అకౌంట్లోకి అయితే పడుతూ ఉంటాయన్నమాట. సో ఈ యొక్క డబ్బుల పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకునేందుకు త్వరలోనే వెబ్ పేజ్లోకి అయితే డేటా అంతా కూడా ఇస్తామని చెప్తున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ రాగానే నేను మీకు వీడియో అనేది చేస్తాను. ప్రస్తుతానికి తక్కువ మంది లబ్ధిదారులు అయితే ఉన్నారని ఈ వెబ్ పేజ్లో అయితే ఈ యొక్క డేటాని అయితే అప్డేట్ చేయడం లేదు. సెకండ్ లిస్ట్లో ఎక్కువ మంది లబ్ధిదారులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అప్పుడు నేను మీకు తప్పకుండా ఈ యొక్క పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని మీద ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో అయితే చేస్తాను. సో అప్పటి వరకు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో తెలియజేస్తాను. మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మీరు వెంటనే కూడా తెలుసుకొని అప్డేటెడ్గా అయితే ఉండవచ్చు అనమాట మన ఛానల్ తరపు నుంచి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.